ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఒక మహాకవి అన్నట్టు మన జీవితమే ఒక కథ. ఆ కథకి మనమే హీరోలం, మనమే రాజులం, మనమే తోపులం. ఏదేమైనా ఎవరేమన్నా నీ నమ్మకం మొదలకు సాగిపోతానే ఉండు. నీ జీవితంలో ముందడుగు వేస్తూనే ఉండు. జీవితాన్ని జరిగిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీని. అలాంటి సెలబ్రిటీ దగ్గరికి మనమైతే ఇక్కడికి వచ్చాము. తన పేరు రామ్లమ్మ. సెలబ్రిటీ విత్ సీను. రండి, మనసు పొరల్ని తొలగిద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సునీత. మేము హైదరాబాద్ రేడియో నుంచి వచ్చాము. సార్ నాన్న, మీ పేరేంటి? నా పేరు రామ్లమ్మ. రామ్లమ్మ. మీ ఊరేంటి? మా ఊరు కుకునూరుపల్లె, సిద్దిపేట తాలూకా కుకునూరుపల్లె సార్. ఓకే ఓకే. మీ ఫ్యామిలీ గురించి ఏమన్నా చెప్తారా? నా ఫ్యామిలీ నాకు ఎవరు లేరు సార్. నాకు భర్త చచ్చిపోయిండు, పెద్ద కొడుకు చచ్చిపోయిండు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ భర్త చనిపోయి? నా భర్త చచ్చిపోయి 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 సంవత్సరాలు అయిందా? నాకు ఎడ్డి పిల్ల ఉన్నది. 45 సంవత్సరాలు ఉంది సార్ నాకు ఎడ్డి పిల్ల. నేను గరీబిదాన్ని సార్. నేను ఫుట్పాట్ల మీద ఏదో కూరగాయలు అదొకటి ఇదోటి పల్లికాయ అమ్ముకొని బతున్నా సార్. నేను పెద్ద బాబు ఉన్నాడు అన్నారు కదా, మరి బాబుకి ఏమైందమ్మా? బాబుకు చమురుపడి చెల్లె చచ్చిపోయిండు సార్. ఆటో నడిపించేది, ఆటో తీసుకొని పోయిండు, దోస్తులలో పోయిండు, అక్కడ చచ్చిపోయిండు. 18 సంవత్సరాలు అవుతుంది సార్ బాబు చనిపోయి. బాబు చచ్చిపోయి. ఇంకో చిన్న ఆయన ఉన్నాడు కానీ ఆయన అమ్మని కూడా పిలవడు, మమ్మల్ని చూడాడు సార్. నాకు 45 సంవత్సరాల ఎడ్డి పిల్ల ఉన్నది. నేను ఉండేది అన్ననగలరా. నాకు పాపకి ఎన్ని సంవత్సరాలమ్మా? 45 సంవత్సరాలు ఉంటుంది సార్. ఏం పేరమ్మా? రేణుక. ఓకే. అన్ననగర్లో ఉంటారు? అన్ననగర్ ఉంటుంది సార్. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇక్కడ 45 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ ప్యాడీస్ మూడునే బ్రిడ్జి కాలేజీ కాడ ఫుట్పాట్ల మీద ఏదోటి ఇదోటి అమ్ముకొని బతున్నా సార్. నేను దోసకాయలు కీరనో గదో గిదో అమ్ముకొని బతున్నా. ఇప్పుడు నాకు ఆయనతో కూడా శాతం అవుతలేదు సార్. 5,000 ఇల్లు కిరాయి కట్టుకుంటా పిల్లని చదువుకుంటా నేను ఉండాలంటే చాలా తక్కువ ఉంది సార్. కాలు మొక్త బాంచాను. ఇప్పుడు సీజన్ ఇప్పుడు ఏ సీజన్కి ఏది వస్తే అది అమ్ముతాం అన్న. అది కూడా సీజన్ అయిపోయింది సార్. నాకు మొన్న ఆపరేషన్ అయింది, డబ్బులు కూడా ఖర్చు బాగా వచ్చింది. 2 లక్షల దాకా అయింది. అప్పులోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు సార్. నన్ను తే అంటే వెళ్తలేదు సార్. బిజినెస్ లేదు అప్పట్లేక, శాతనైతే లేదు. కూర్చుంటాను కూడా నాకు రెక్కలు కూడా లేవు సారు. మరి డబ్బులు సాయం ఎవరైనా చేస్తాను రామ్మా? ఎవరు చేస్తలేరు సారు. నాకు పెన్షన్ కూడా సరిగ్గా ఇస్తలేరు సారు. ఈ నెల ఆ నెలకి ఇస్తాను, ఆ నెల ఈ నెలకి ఇస్తాను సార్. 5,000 ఇల్లు కిరాయి కట్టాను కూడా ఇబ్బంది అవుతుంది. రేషన్ బియ్యం వస్తే గవే వండుకొని తింటున్నాం సార్ నా పిల్ల నేను. మీకు ఎవరైనా దయ చేసి నాకేమన్నా దయగలుగురు సార్. మీ కాలు మొక్కుతాం. మీ తల్లి వస్తుంటే దాన్ని బాంచాను. సో జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా మొదటి నుంచి. అప్పుడు తోడుగా ఎవరు లేరమ్మా? మరి చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఎవరు, బంధువులు దగ్గరికి ఎవరు రాలేదా? ఎవరు రాలేదు సార్. నాకు ఎవరు ఉన్నా లేనట్టే అయిపోయింది సార్. నన్ను ఎవరు పిలిచేటోళ్ళు కూడా లేరు. ఆ ఎడ్డి పిల్ల నేను. ఇప్పుడు కాదు సార్, నేను చారణ గంపకూలు చేసినప్పుడు రైల్వే స్టేషన్ గంపకూలు చేస్తున్నా. వెంకటేశన్ సార్ ఏం చేసిండంటే అదే కూల్ నెంబర్ 1 సినిమా తీసిండు సార్. నేను అప్పటి నుంచి చారణ గంపకూలే చేస్తున్నా సార్. వెంకటేష్ బాబు అంటే సినిమా హీరో. కూల్ నెంబర్ 1 సినిమా అక్కడ మీరు చేసిండ్రా? అప్పుడు పచ్చగురలు మోసిన సార్ నేను. అప్పుడు కూడా నేను ఆ సార్ అందులో షూటింగ్ తీసేటప్పుడు అప్పటి నుంచి ఇక్కడనే ఏడుతున్నా. నాకు కూడా ఏమి అప్పట్లేక ఏం శాతం అయితే లేదు సార్. నాకేమన్నా సాయం చేయరు సార్. ఉండవద్దు ఇంత గుడిసే. నాకు ఎక్కువ ఏం ఆశపడతలేను సార్. బాంచాను నా పిల్ల నేను బతికేటట్టు, ఇల్లు కిరాయి తప్పేటట్టు. నాకు ఇంత గుడిసే కొన్ని ఫుట్పాట్ల మీదనే ఉంటాను. మార్కెట్ కూడా పోతలేను సార్. పిల్లని ఇసిపెట్టి ఆ పిల్ల ఏంటంటే అటే పోతుంది సార్. సో ఇట్లా కష్టపడతాను కదమ్మా. ఇప్పుడు మీరు ఇంకా వేరే మీలాగానే కష్టపడేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏమన్నా చెప్దామనుకుంటారా? ఇట్లా ఇప్పుడు కష్టాలు ఉన్నాయని చెప్పి మనం ఇవాళ రేపు బాధపడుకుంటూ అవి ఇవి ఆ పని చేసుకోండి, అది చేసుకోవడంలో తప్పేం లేదు అని అంటే మీరు ఏమన్నా చెప్పాలను? ఏం చెప్పేదేమో సార్. నా బంధం నేనే సార్. ఎవరు దాన్ని పట్టించుకోవాలంటే కూడా ఎవరు నేను చెప్తే ఎవరు పట్టించుకుంటారు సార్. నేను గరీబి దాన్ని. చూశారు కదా అమ్మ పడుతున్న కష్టాలు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మానవత్వంతో అమ్మకి పర్సనల్గా వచ్చి సహాయం చేయవచ్చు, లేదంటే మన హైదరాబాద్ రేడియోని సంప్రదించండి. ఇదండి మన సెలబ్రిటీ విత్ సీను అలాంగ్ విత్ కెమెరామెన్ కిరణ్.